కర్నూలు హైకోర్టు బెంచ్ను త్వరగా ప్రకటించి ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు బి చంద్రుడు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రజలు న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి. 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 న్యాయవాదుల ఐక్య కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వము రాకముందు మేనిఫెస్టోలో పెట్టినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మరి కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం లేదు. అనేక సార్లు మరి నారా లోకేష్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మరి అనేక మీటింగుల్లో ఆయన సాక్షాత్ ప్రధానమంత్రి సాక్షిగా కూడా మరి కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినారు. మొన్న మహానాడు కూడా నారా లోకేష్ హామీ ఇచ్చినారు, ఏమి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి. ఇంతవరకు చేయకపోవడం అనేది చాలా ఘోరమైన విషయము. మరి ఎక్కడ ఆగింది అనేది మాకు విషయం తెలియదు. మరి ఈ విషయం గురించి అనేక సార్లు మేము ఎప్పుడు 1993 నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. అయ్యా మాకు కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి, శ్రీబాగ్ ఉడంబడికను ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి. ఒక చోట రాజధాని పెడితే ఒక చోట ఇది ఏర్పాటు చేస్తాం, హైకోర్టు పెట్టాలని చెప్పేసి. మరి చంద్రబాబు నాయుడు ఇది బైఫర్గేషన్ సమయంలో, తెలంగాణ ఆంధ్ర బైఫర్గేషన్ సమయంలో మరి ఆయన చెప్పినాడు అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేస్తాము, నేను హైదరాబాద్ని అభివృద్ధి చేసి పొరపాటు చేసిన అని చెప్పేసి. ఇంతవరకు కూడా మరి ఎక్కడ కూడా మరి ఆయన మరి వేరే జిల్లాల మీద కాన్సన్ట్రేట్ చేయట్లే, ఒక అమరావతి మీదనే మరి కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. మరి కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఇంతవరకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం లే. కారణం ఏంటో తెలియడం లేదు. మేము ఈరోజు మరి గత వారం రోజులుగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎన్ఎండి ఫరూక్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. అయ్యా కర్నూలు బెంచ్ తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి. ఇంతవరకు రిజల్ట్ లేదు. మరి కాబట్టి తక్షణమే మరి కర్నూలు జిల్లా కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మాకు అపాయింట్మెంట్ చేయలేదు. మరి కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్కి మరి ఎందుకు అపాయింట్మెంట్ చేయలేదో మరి మాకైతే అర్థం కావడం లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు తక్షణమే ఈ విషయం పైన స్పందించి మాకు వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే విధంగా ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే కన్నా మా ఉద్యమం తప్పదంగా మేము ఉద్యమం కర్నూలు తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు చంద్రుడు, భారత ప్రెసిడెంట్ కర్నూలు.